షేక్ బాజీ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ షో. షేక్ బాజీ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. షేక్ బాజీ గారు, తుపానుతో ప్రజలు ఈ 4-5 రోజులుగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాము. తీరం దాటే వరకు కూడా ప్రజలు అసలు ప్రాణాలు అరచేతిలో గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారు. సో తీరం దాటింది, అయినప్పటికీ కూడా ఈ ముంతా తుపాను ఎఫెక్ట్ అనేది ముంతా ఏ విధంగా చూపించింది అనేది మనం ఉదయం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఇలా ఇబ్బందులు పడుతుంటే ఈ అసలు ఆరోపణలు ఏంటి, ఈ ఆరోపణల యుద్ధంలో దిగడం అనేది ఎంతవరకు సమంజసం? అసలు సందర్భం, సమయం అలాంటివేమీ ఉండవంటారా ఈ ఆరోపణలకి? ఈ ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? ముందుగా మీకు అట్లాగే ప్రైమరీ వీక్షకులకి ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం నమస్కారం అమ్మా. ఇప్పుడు ఇవాళ రాష్ట్రం మన చాలా విపత్కరమైన పరిస్థితుల్లో ఉంది. ముఖ్యంగా కోస్తా తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో ప్రజలు చాలా ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారు. కొంత తెలంగాణ భాగంలో ఉన్న ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో ప్రజలు కూడా ఈ తుఫాను, మోంతా తుఫాను గురికి ప్రభావానికి గురై పంట నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగిందమ్మా. ఇవాళ చూస్తే రాష్ట్రంలో మరి లక్షలాది ఎకరాల్లో వరి పంట, ఇప్పుడే పంట కొన్ని ప్రాంతాల్లో అయితే ఆల్రెడీ కోతక దశకు వచ్చింది గోదావరి జిల్లాల్లో, కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పుడే పొట్ట పోసుకునే దశలో ఉంది. అంటే ఇది చాలా తీవ్రమైన నష్టం అన్నమాట. ఇది వరికి అయితే చాలా తీవ్రమైన నష్టం. అట్లాగే ఉద్యాన పంటలు, హార్టికల్చర్స్ కూడా చాలా నష్టం జరిగింది. పశు సంపద నష్టపోయింది రాష్ట్రం అంతా కూడా. ప్రజలు అల్లకల్లంలో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. పశువుల్ని కోల్పోయి, ఆస్తుల్ని కోల్పోయి, ప్రాణ నష్టం అయితే పెద్దగా లేదు కానీ ఈ పంట నష్టం అయితే విపరీతంగా జరిగింది. ఏదైతే ఈ మోంతా తుఫాను ఈ సమయంలో ఇంత పెద్ద తుఫాన్ అనేది పంటలకి, మరి ప్రధానంగా ఆహార పంటలకి డెఫినెట్ గా చాలా కోలుకోలేని దెబ్బ మా రాష్ట్రంలో. ఈ పరిస్థితుల్లో ఈ ప్రజల్ని ఎలా ఆదుకోవాలి, ఏ రకంగా వాళ్ళకి సహాయ చర్యలు తీసుకోవాలి, వాళ్ళ నష్టాలను ఎలా పూడ్చాలి, కేంద్రం నుంచి సహాయక బృందాన్ని రప్పించడము, లేకపోతే ఇక్కడ పంట నష్టాలు కానివ్వండి, ఆస్తి నష్టాలు కానివ్వండి, రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరిగింది అనేది అంచనాలతోటి కేంద్రం సహాయం పొందడానికి అటు అధికార పక్షమైనా కానీ ఇటు ప్రతిపక్షం కూడా ప్రయత్నించాలి. కానీ ఇలా రాజకీయాలు మాట్లాడుకుంటూ, బురదలు జల్లుకుంటూ నువ్వు రాలేదని చెప్పుకోవడం అనేది చాలా అసహ్యంగా ఉందమ్మా. రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా అసహ్యంగా చెప్పుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఏదో ఒకడు రాష్ట్ర ప్రభుత్వం చేతనంత వరకు సహాయం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు, ఆయన పర్యవేక్షిస్తున్నారు, రివ్యూ చేస్తున్నారు, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇది ప్రకృతి యొక్క వైపరీత్యం. అందులో కనీ విని ఎరుగని అతి పెద్ద తుఫాన్ ఇది. ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో ఇటువంటి తుఫాను చాలా సంవత్సరాల తర్వాత ఇంత తీవ్రమైన తుఫాను మనం చూసాము. సో ఏంటంటే డెఫినెట్ గా ఏంటంటే ఇది మానవ మాతృల వల్ల అవదు. మానవ మాతృలు కొంతవరకు మాత్రమే ఏదైనా సహాయం చేయగలుగుతాం తప్ప తుఫాన్లు అడ్డుకునే శక్తి కానివ్వండి అవన్నీ మనం చేయలేము. అది ఇంకా ఆ టెక్నాలజీ కానీ తుఫాన్లని నిలువరించే కెపాసిటీస్ మా మనుషులకు రాలా. కాకపోతే ముందుగానే అంచనాలు గ్రహించి, అంచనాలు ఏర్పాటు చేసుకొని తుఫాను యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది మనం గుర్తించి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తుల నష్టం కొంతవరకు కాపాడగలుగుతాం తప్ప మనం పూర్తిగా చేయలేమమ్మా. ఇటువంటి పరిస్థితుల్లో అధికార పక్షము, ప్రతిపక్షము అనే తేడా లేకుండా రాజకీయ పార్టీల లక్ష్యం ఏంటంటే ప్రజల్ని కాపాడటం, ప్రజల్ని నష్టం నివారణ చేయటం, వాళ్ళకి స్వాంతని చేకూర్చడం, వీలైతే వాళ్ళకి ఆహార పట్టాలు అందించడం కానివ్వండి, లేకపోతే పాలు కానివ్వండి, మందులు కానివ్వండి, రకరకాల ఈ తుఫాన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా పని ఉంటుందమ్మా. ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా బురదమయం అయిపోతాయి, అక్కడ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చేయాలి. అది కేవలం అధికార పక్షం మాత్రమే కాదు, ప్రతిపక్షం కూడా బాధ్యత. అంతేగాని ఆయన రాలేదు, ఈయన రాలేదు, ఈ చెప్పలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయన పార్టీ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో మరి గత 2 రోజుల నుంచి చూస్తుంటే కనుక చాలా బాధగాను, మరి జుగుప్సాకరంగా ఉంది. ఎందుకంటే అసలు తుఫాన్ ఇంకా కంప్లీట్ అవలా, తుఫాన్ ప్రభావం పూర్తిగా కంప్లీట్ అవలా. అవకముందే సోషల్ మీడియాలో అనేక రకాల పోస్టులు చూస్తున్నాం గత 2 రోజుల నుంచి. ఇంకా తీరం దాటక ముందే వీళ్ళు అన్నింటినీ తీరాలను దాటించేస్తున్నారు.
రాజకీయాలు తోటి సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు రకరకాలుగా ప్రేలాపనలు చాలా జుగుప్సాకరంగా అసహ్యం పుట్టే విధంగా సోషల్ మీడియాలో వైసీపీ అఫీషియల్ వెబ్సైట్ లోనే వస్తున్నాయి అమ్మా. ఏదో ఎవరు పడితే వాళ్ళు కార్యకర్తలు పెడుతుంది కాదు, అఫీషియల్ వెబ్సైట్ లోనే మరి బుడమేరు పొంగిపోయిందని, విజయవాడలో ఉన్న బుడమేరు మునిగిపోయిందని, ముంచేసిందని విజయవాడ నగరాన్ని, ఇలాంటివి కూడా వచ్చినాయి. నిజానికి వాస్తవాలు లేవు, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. దీనివల్ల లాభం ఏంటి? ప్రజల్ని భయకంపితులను చేయడం తప్పించి దీనివల్ల వచ్చే లాభం ఏంటో నాకు అర్థం కావటం లేదు. ప్రజల మీరు రాజకీయ పార్టీగా ప్రజల్ని సహాయం చేయాలి, ఆపదకామ సమయాల్లో వాళ్ళకి సాధ్యమైనంత వరకు చేయూతనివ్వాలి, వాళ్ళని కష్టాల నుంచి గట్టెక్కిస్తే అప్పుడు ప్రజల యొక్క అభిమానాన్ని విశ్వాసాన్ని పొందగలుగుతారు తప్ప ఇలా ఫేక్ ప్రచారాలు చేయటము, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీని, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని బదనాం చేయడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు. ఇంకా అప్రతిష్ట మూట కట్టుకుంటారు తప్ప ఏ ప్రయోజనం లేదన్నది గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో కొంత చేస్తున్నారు, ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్నారు, అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. తీర ప్రాంత గ్రామాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వాళ్ళకి ఫుడ్, మెడిసిన్స్, మరి పెద్దవాళ్ళని వాళ్ళందరినీ కూడా చక్కగా పునరావాస ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్ళ మంచి చెడు చూడటం అనేది జరుగుతూ ఉంది. సాధ్యమైనంత చేస్తున్నారు. అందుకనే ప్రాణ నష్టం లేదు. లేకపోతే ఇటువంటి తుఫాన్లో గణనీయంగా ప్రాణ నష్టం జరిగేది గతంలో. ఇప్పుడు మారిన టెక్నాలజీ, అందుబాటులో ఉన్న టెక్నాలజీ కారణంగా, టెక్నాలజీ కారణంగా ఇవాళ ముందుగానే తుఫాన్ యొక్క తీవ్రతను గుర్తించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలను ప్రజలను తరలించడం, చాలా మంది ప్రజలు కూడా వాళ్ళకు విలువైన వస్తువులను తీసుకొని వెళ్ళి సురక్షితంగా ఉంచుకోవడం కూడా జరిగింది. ఇది స్వయంగా ఆ గ్రామాల్లో తీర ప్రాంత ప్రజలే చెప్తున్న మాట. కాబట్టి ఏంటంటే ఇంకా పూర్తి కాలేదు, తుఫాను ఇంకా ప్రభావం ఇంకా తగ్గలేదు. తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత ఆ నష్టాలు అంచనా వేయటం, కేంద్రం నుంచి తగిన సహాయం పొందడం, అప్పుడు పొందకపోతే మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి. మేము క్వశ్చన్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ప్రభుత్వ వైఫల్యం ఇప్పుడు గతంలో బుడమేరు లాస్ట్ ఇయర్ బుడమేరు ముంపు అన్నప్పుడు వెస్ట్ గోదావరిలో పంట నష్టం జరిగిందమ్మా. కానీ కేంద్ర బృందం వచ్చి పర్యటించి వెళ్ళింది, కానీ ₹1 ఇవ్వాలా ఇప్పటికీ కూడా. మేము దాన్ని ఇప్పటికీ క్వశ్చన్ చేస్తున్నాం. ఇవాళ ₹1 కూడా బుడమేరు మునిగినప్పుడు ఏలూరు ఆ ప్రాంతాల్లో జరిగిన పంట నష్టం అంచనాలు వేశారు, కానీ కేంద్రం నుంచి ఎటువంటి సహాయం ఈ రోజు వరకు ప్రకటించాల. నాకు అర్థం కాలే ఎందుకో. అట్లాగే అలా పూర్తయిన తర్వాత ఏదన్నా కేంద్ర సహాయం సరిగ్గా ఇవ్వకపోయినా, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయినా కేంద్రం నుంచి సహాయం పొందడానికి ఖచ్చితంగా నిలదీయాల్సిందే. కానీ ఏమీ లేదు, పూర్తిగా లేదు. ఇంకా ప్రజల ప్రాణాలు అరచేతులు పెట్టుకుని భయకంపితులతో ఉంటే మీరు ఇంకా భయకంపితులు చేయడం అనేది సమంజసం కాదని చెప్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పటి వరకు ఆయన రాలేదు. ఇప్పుడే గంట క్రితం విజయవాడ ఆయన వచ్చారని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికైనా ఆయన పార్టీ శ్రేణుల్ని ఈ రకమైన ఫేక్ ప్రచారాలు మానేసి ఆయన ప్రజల ముంపు ప్రాంతాలకు వెళ్లి ప్రజల్ని పరామర్శించి ప్రజలకు ధైర్యం చెప్పి వాళ్ళకి మేము ఉన్నామని చెప్పానండి, సంతోషిస్తారు ప్రజలు. అట్లాగే ప్రభుత్వానికి కూడా ఏం చేయాలో సూచనలు ఇవ్వండి. కష్టక సమయాల్లో ఇవ్వాల్సింది నిర్మాణాత్మకమైన సూచనలు, రాజకీయాలు కాదు. రాజకీయాలకు చాలా సమయం ఉంది, రాజకీయాలు అప్పుడు చేసుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా ఫెయిల్ అయిపోతే అప్పుడు నిలదీయడానికి మేము సిద్ధం, మీరు కూడా నిలదీయండి, తప్పులేదు. కానీ ఇప్పుడు చేయలేండి. వాళ్ళని అనవసరంగా వాళ్ళ యొక్క స్థైర్యాన్ని దెబ్బతీయద్దు, అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీయద్దు. అధికారులు చేస్తున్నారు కరెక్ట్ గా, మీరు కూడా నిలబడండి, మీ శ్రేణుల్ని పంపండి, చెప్పండి, సహాయం చేయండి. అది కరెక్ట్. కానీ రాజకీయాలు అనేది ఈ సమయంలో చేయటం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తున్నామమ్మా. రైట్. నమస్తే రామారావు గారు.